ప్రియమైన దేవుని పిల్లరా, మనం నేర్చుకుని పోయే పాటలు ఏంటంటే, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకోవడము అనగానేమి అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. కావున జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఏ పాట నేర్చుకొని పోతున్నాం ఒకసారి చెప్పండి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకోవడం అనగానేమి. ఒడి అనగా, ఒడి అంటే అర్థం ఏమిటంటే తెలీదా మీకు ఎవరికి? ఒడి అంటే ఆడపిల్లలకు ఒడి కడతారు ఏమంటే పెళ్ళిళ్ళల్లో కడుతుంటారు. అంటే ఒడి అంటే పొట్ట భాగంలో ఉండేటటువంటి పొట్ట భాగంలో ఉండేటటువంటి స్థలంలో కట్టేటటువంటిది ఒడి. పురుషులకు కూడా ఒడి అంటే సందర్భం ఏంటంటే అక్కడనే అని అర్థం అన్నమాట. నడికట్టు అంటారు. ఇట్లా నడి మధ్యలో కట్టుకుంటారు కదా, నడికట్టు అని కూడా అంటారు. ఒడి అంటే పొట్ట భాగంలో ఉండేటటువంటి స్థలము లేదా ఆ భాగంలో కట్టుకునేటటువంటిది ప్రదేశాన్ని ఒడి అంటారు. ఇప్పుడు బాలింత చంటి బిడ్డను ఎక్కడ పెట్టుకుంటుంది? ఒడి. తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డను తన ఒడిలో పెట్టుకుని తల్లి బిడ్డకు కడుపు నిండా పాలిస్తుంది. అంటే ఒడి అంటే ఆ ప్రాంతము, పొట్ట భాగము అని మీకు అర్థం కావటం కోసం మాత్రం చెప్తున్నాను అన్నమాట. ఒడి అంటే ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకోవడం అనగానే. ఒకడు తన ఒడిలో అంటే తన ఒడిలో అగ్నిని పెట్టుకోవటం. ఒకడు అంటే ఒక వ్యక్తి, ఎవరైనా ఒకరు కావచ్చు. తన ఒడిలో అంటే ఇక్కడ ఒడిలో పొట్ట భాగంలో అగ్నిని పెట్టుకోవడం అనగానే ఏంటనమాట. అర్థమయ్యే భాషలో మీకు చెప్పటం అంటే ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకోవడం అనగా నేమి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకసారి సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. జాగ్రత్తగా తీయాలండి ప్రతి ఒక్కళ్ళు. 6వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. తీసారా అందరూ జాగ్రత్తగా? ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా అన్నాడు గ్రంథకర్త. మరలా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఒడిలో అగ్ని ఉంచుకోవడం అంటే నిప్పుల మీద నడవటం కూడా అంతే. ఒడిలో అగ్ని ఉంచుకుంటే కాలకుండా ఉండునా అన్నాడు. ఒక్కడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండా ఉండునా. అగ్ని ఉంచుకోవటం అంటే అర్థం ఏమిటి? నిప్పుల మీద నడవటం అంటే అర్థం ఏమిటి? సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథంలో రాయబడినటువంటి సందర్భం. అంటే ఒడిలో అగ్ని ఉంచుకుంటే ఒడి మొత్తం కాలిపోద్ది. పౌలు గారు, వడి కాలిపోద్ది, వస్త్రములు కాలిపోతాయి, ఒళ్ళంతా కూడా కాలిపోద్ది. సందర్భాన్ని బట్టి, ఆ అగ్ని వేడిని బట్టి. వడిలో అగ్ని ఉంచుకుంటే, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఆ ఉద్యమ సమయంలో ఎంతోమంది పిల్లలు ప్రాణత్యాగాలు చేశారు. పెట్రోల్ పోసుకొని అంటించుకుంటే అసలు ఒళ్ళంతా విపరీతంగా కాలిపోయి
చనిపోయారు చాలామంది. పెట్రోల్ పోసుకొని ఆడపిల్లలు పురుషులు ఎంతోమంది కూడా కలహాల కారణంగా నిప్పంటించుకుంటే అంటించుకున్న తర్వాత వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకెళ్తే వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. అసలు ఒకసారి పొయ్యి దగ్గర వేలు కాలితేనే తట్టుకోలేవు. మంట మంట నిప్పు నిప్పని అది చల్లటి ప్రదేశంలో ఆ వేలైనా ఏదైనా పెట్టిందాక ఆ నొప్పి తగ్గదు. అంటే అగ్ని చేత బాధింపబడితే, అగ్ని చేత వేలు కాలినా చెయ్యి కాలినా ఏ అవయవం కాలినా సరే బహు బాధ. తర్వాత దాన్ని ఆ వేలుని కానీ ఆ చెయ్యిని కానీ చూడండి, మొహం మీద యాసిడ్ పోసినప్పుడు కొంతమంది ఇటు పక్క మొత్తం పోయింది అనుకోండి, అసలు చూడటానికి ఎలా ఉంటుంది ఫేసు? చూడగలుగుతావా? కాలిన వాళ్ళని ఎప్పుడైనా చూస్తే ఎలా ఉంటుంది మొహం? బతికారనుకోండి, వాళ్ళు సమాజంలో తిరుగుతున్నప్పుడు చూడగలుగుతారు ఎవరన్నా? హాస్పిటల్లోకి వెళితే కాలిన పేషెంట్లు పెట్టి ఒక వార్డు ఉంటుంది, ఉంటుందా ఉండదా? అసలు వాళ్ళు ఎంత బాధపడుతుంటారంటే మనం చూడటానికే బాధ. మనిషి కాలటం అంటే బ్రతికుండగానే నిప్పంటించుకోవటం అంటే ఎంత బాధ అంటే, ఎంత ఇబ్బంది అంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది మనకి. అయితే గ్రంథకర్త సొలొమోను, సామెతల గ్రంథం రాసిన సొలొమోను గారి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు రాయించిన మాటల్లో, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. అంటే అగ్ని ఒడిలో ఉంచుకోవడం అంటే అర్థం ఏమిటంటే కింద తేల్చేశారు. అగ్ని ఒడిలో ఉంచుకోవటం అంటే అర్థం ఏమిటంటే తేల్చేసేది. చూడండి, ఇక్కడ తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు. అగ్నిని నీ ఒడిలో ఉంచుకోవటం అంటే అర్థం ఏమిటంటే పొరుగువాని భార్యను ఆశించటం, కూడటం, లేకపోతే పొరుగువాని భార్య వెంట బాగా వినాలి మీరు. చాలామంది యవనస్తులైనా పెళ్ళైన వారైనా పిల్లలైనా చాలామందిని మీరు గమనించినట్లయితే ఇలాంటి తప్పుడు ఉద్దేశాల్లో పిల్లలు ఉంటారు, కొంతమందికి తెలియక. కానీ దేవుడు చెప్తున్నటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే, నీ ఒడిలో అగ్ని పెట్టుకుంటున్నావు నువ్వు. సురేష్, ఒడిలో ఏం పెట్టుకుంటున్నావు? అగ్ని. అది ఆరదుగా. ఆ ఒడిలో అగ్ని ఆరదు, కాలిపోద్ది. ఏం కాలుద్ది? అగ్నే కాలుద్దా? నీ ఒడి కాలుద్ది, ఒడికున్న వస్త్రం కూడా కాలిపోద్ది అంట. ఆలోచించండి బాగా దేవుని పిల్లరా. చూడండి, 30వ వచనంలో చెప్తున్నాడు. అద్భుతంగా అసలు చదువుతుంటేనే ఆశ్చర్యం అనిపించింది నాకు. అరే, దేవుడు ఇంత చక్కని మాటలు రాయించాడు కదా అని. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగలిన ఎడల ఎవరునూ వాడిని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. చాలా మంది అంటారు, చేయికి ఒక్కసారి దొంగతనం చేసి దొరికిపోయానండి. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగలిన ఎడల ఎవరు వాడిని తిరస్కరింపరు కదా. అయితే వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఆస్తి అంతా కూడా
సంగపెద్ద గారికి బాగా అర్థమైంది. మన పల్లెటూరు భాషలో ఏమంటారంటే దండగలు కట్టడం అంటారు. ఏమంటారండి? బాగా వినండి దేవుని పిల్లరా, ఇవన్నీ దేవుడు ఎప్పుడో రాయించాడండి. మనమే చదువుకోక తెలుసుకోక ఉంటాం. కానీ అగ్నిని ఒడిలో ఉంచుకోవటం అంటే తన పొరుగు వాని భార్యను ఆశించటం, కూడటం. తన పొరుగు వాని భార్యను ఆశించటము, తప్పు చేయాలనుకోవటం, చేయటం. అప్పుడు నీ ఒడిలో ఏముంది నీకు తెలియకుండానే? ఏముంది నీ ఒడిలో? అగ్ని ఉంది. దేవుడు అంటున్న మాట అది. నీ ఒడిలో అగ్నిని పెట్టుకున్నావు నువ్వు. అది ఏ రోజుకైనా కాలుతుంది, ఏ రోజుకైనా. అందుకే నేను చెబుతున్నాడు 32 వచ్చిన జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ. అలా నూనె పట్టుకున్నారా, ఏం కొట్టుడు కొట్టారా అంటారు. అంటారా? అంటే ఆ అపకీర్తి ఎన్నటికి కూడా అసలు తొలగిపోదంట. ఆ అపకీర్తి అనేది ఎన్నటికి కూడా తొలగిపోదంట అసలు. అందుకనే సొలొమోన్ గారంట కిటికీలోంచి చూస్తున్నాడంట ఒకరోజు. తన ఇంటి కిటికీలోంచి, అల్లికల కిటికీలోంచి చూస్తుంటే ఒక పడుచువాడంట ఏం చేస్తున్నాడంటే, తన ఇంటి కిటికీలోంచి చూస్తుండే సొలొమోన్ గారు ఒక పడుచువాడు. చూడండి ఎంత చక్కగా రాయబడ్డాయి. 7వ అధ్యాయం 6వ వచనంలో, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను చూడగా. వాళ్ళ ఇంటికి ఏముందంట? కిటికీ ఉందంట. అల్లిక కిటికీల నుంచి చూస్తున్నాడు. జ్ఞానము లేని వారి మధ్యన, యవనస్తుల మధ్యన బుద్ధి లేని పడుచువాడు నాకు కిటికీలోంచి చూస్తున్నాడంట. ఒక పడుచువాడు కనపడ్డాడంట. పడుచువాడంటే 16 ఏళ్ళ వయసు అంటే పడుచువాడు అనమాట. అతను కనపడ్డాడంట. ఆయనకి కనపడి వాడు ఏం చేస్తున్నాడంటే, అతను సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఎప్పుడు నడుస్తున్నాడంట? ఏ టైంలో? సంధ్యవేళ. సంధ్యవేళ అంటే రాత్రి వేళ ఏం చేస్తారు? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడ జారస్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొన వచ్చాను. చూడండి దేవుని పిల్లరా, బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒడిలో పిల్లలు, పడుచు పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళైనా సరే తమ ఒడిలో అగ్నిని పెట్టుకుంటున్నారు తెలియక. ఆ ఒడిలో అగ్ని ఉంచుకుంటే అది ఏనాటికైనా వస్త్రాలు ఏమైతే అంట సునీలు? సిద్ధు ఒడిలో అగ్ని పెట్టుకుంటే ఏమైంది నాన్న? వస్త్రాలు కాలితే, వీపు కూడా పగిలిపోద్ది. ఆ సంధ్య వేళ పొద్దుగుంకిన తర్వాత వీపు మీద కొడతారో ఎక్కడ కొడతారో తెలీదు. ఏమైంది సిద్ధు? ఇలా జరుగుద్ది. సామెతల గ్రంథంలో సొలొమోన్ గారు ఒక పడుచువాడు కిటికీలో నుంచి ఆయన చూస్తుంటే సంధ్య వేళ పొద్దుగుంకిన తర్వాత తిరుగుతున్నాడంట. అతను తిరుగుతుంటే అప్పుడు 11 వచ్చిన, అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండెను, ప్రతి సందు దగ్గరన అది పొంచి ఉండును. కాబట్టి దేవుని పిల్లరా, చివరికి అతను ఏమయ్యాడంటే,
చివరికి ఏమైపోయాడంటే చూడండి 22 వచనంలో, వెంటనే పశువు వదకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంఖ్యల్లోకి పోవునట్లు తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. వదకు పక్షిని ఎట్లా వదకు పశువుని ఎట్లా తీసుకుపోతారు? వదంటే చంపటం. వదంటే ఏంటి కుమారి? చంపటం. వదకు పశువును వదకు తీసుకుపోయినట్టు ఆ పడుచు వాడిని తీసుకెళ్ళారంట. అలా వెళ్ళాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. వడిలో అగ్ని ఉంచుకోవడం అంటే అర్థం ఏమిటంటే, వడిలో అగ్నిని ఉంచుకోవడం అంటే అర్థం ఏమిటంటే, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. పొరుగువానిది ఆశించినప్పుడు, పొరుగువాని విషయంలో నువ్వు ఆలోచన చేసినప్పుడు నీ ఒడిలో ఏముంటుందంట? అగ్ని. నీ ఒడిలో ఏముంటుందండి? అగ్ని ఉంటుందంట నీ ఒడిలో. ఆ అగ్ని నీ ఒడిలో ఉంచుకున్నప్పుడు నీ వస్త్రాలు కాలిపోతాయి, నీ జీవితం పాడైపోతుంది, నీ ఆస్తి పాడైపోతుంది. ఒకసారి 26వ వచనం చదవండి ఒకసారి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడు. నీ ప్రాణాలు పోతాయి. పడుచువాడు ఏం పోతాయంటండి? ప్రాణాలు పోతాయి. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడునంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలములు. కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ కూడా మీరు నేర్చుకుంటూ ఇతరులకు కూడా నేర్పించాలి ఇలాంటి విషయాలన్నీ. ఇవి ఎక్కడ చెప్పరండి. ఏ బడిలో ఎక్కడ కూడా, ఏ యూనివర్సిటీలో కూడా ఎక్కడ కూడా ఇవి మీకు చెప్పకపోవచ్చు. బహుశా చెప్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకు నిక్షిప్తం చేసి ఉంచాడనమాట ఈ ధననిధిలో. ఈ మహాజ్ఞాన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం, మన జీవితాన్ని చక్కదిద్దుకోవటం కోసం, మన జీవితాన్ని సరి చేసుకోవటం కోసం, ఆయనున్న మహాలోకానికి మనము ప్రయాణం అయిపోవటం కోసం దేవుడు మనకి ఇవన్నీ కూడా రాయించి ఇచ్చినటువంటి మాటలు. ఇవన్నీ రాయించి ఇచ్చిన మాటలు. సొలొమోను గారి జ్ఞానం వినటానికంట ఏ దేశం నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు గారు శాప దేశం నుండి వచ్చి ఆయనకి కొంత వెండి బంగారాన్ని లేదా ఆ రోజు ద్రవ్యం ఏదైతే ఉందో అది అర్పించి విని నేర్చుకుని వెళ్ళిందంట. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం మాంసం కూర వండితే ఎట్ట తింటాం? ఇష్టమైన బిర్యానీ అనుకో, బాగుందనుకో, కూర మంచి పలావ్ అనుకో, అసలు పట్టకపోయినా కూడా సూట్ కేసులో బట్టలు పట్టట్లేదు అనుకో, రేవంత్ ఎక్కువ లగేజ్ ఉంది మనం తీసుకొని వెళ్ళాలి, ఆ సూట్ కేసు మీద కూర్చొని అయినా ఒత్తి సునీల్ ఆ సూట్ కేసు మీద కూర్చొని ఒత్తి అందులో పట్టిస్తారు. తిండి కూడా ఇష్టమైన తిండి వచ్చినప్పుడు నొక్కి ఎట్లా పట్టిస్తామో అలాగే దేవుని మాటలు కూడా బాగా మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు వెంటనే అవి నీ హృదయంలో నుంచి బయటికి రావాలి, మాట్లాడగలగాలి. మాట్లాడి వెంటనే నువ్వు చెప్పాలి. వెంటనే అగ్నించుకోవటం అంటే ఇది, పడుచు వాళ్ళకి ఇది, యవన స్త్రీలకి ఇది, దేవుని పిల్లలందరికీ ఇది, ఇలా చెబుతున్నాడు దేవుడు, ఇలా నేర్పిస్తున్నాడు దేవుడు. ఇవన్నీ మంచి మాటలని, దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మీరు అందరికీ కూడా చెప్పాలి. చెప్తుంటే, మీరు నేర్చుకుంటుంటే, మీరు తెలియజేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చూడు ఎంత చక్కగా చెప్పు. ఒడిలు అంట
అగ్ని ఉంచుకోవటంతో పోల్చాడు. ఒడిలో ఏ ఉంచుకోవటంతో పోల్చాడు? అగ్ని. వెంటనే ఎవడన్నా అలాంటి పిల్లలు కనపడ్డారనుకో ఏం చెప్పాలి మీరు? ఏంట్రా బాబు ఒడిలో అగ్ని ఉంచుకున్నావు, మరి వస్త్రాలు ఇయ్యాలో రేపో కాలుతాయి, పాదాలు కూడా కములుతాయి, వీపు కూడా ఏమైద్ది? సాపైద్దంట. వీపు కూడా సాపైద్ది, లేకపోతే కమిలిపోద్ది అని చెప్పాలి దేవుని పిల్లరా. ఎందుకంటే ఎవరు చెప్పరు ఈ మాటలన్నీ, దేవుడే మనకి ఆయన నేర్పిస్తున్నాడు కాబట్టి మనము నేర్చుకొని ప్రతి ఒక్కరికి కూడా మనము నేర్చుకుంటూ మనము దేవుని పిల్లలందరికీ కూడా చెప్పాలండి. అగ్ని ఉంచుకోవటం అంటే ఏమిటి, పాదాలు కమలటం అంటే ఏమిటి, ఇవన్నీ సామెతల గ్రంథంలో దేవుడు అద్భుతంగా మనకు రాయించి చక్కగా ఇచ్చాడు మనకి. చూడండి ఒకసారి 24వ వచనంలో కూడా మంచి మాట రాయించాడు. చూడండి, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీల ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. 7వ అధ్యాయంలో చెప్పాడు 6:24, ఇప్పుడు 7:4 ఏమని చెప్పాలంటే, జ్ఞానముతో నీవు నా అక్కనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. ఇవన్నీ చెప్పి నేర్చుకోవాలి. మీరందరూ మంచి నేర్చుకోవాలి. మంచి ఒక క్రైస్తవుడుగా, ఒక క్రీస్తుని అనుసరించేవాడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు మంచి విషయాలను ఇతరులకు నేర్పాలి, నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా నాన్న? మంచి విషయాలు ఇవన్నీ, నీ జీవితానికి పనికొచ్చే విషయాలు ఇవన్నీ, మన జీవితాలకు పనికొచ్చే విషయాలు. సామెతల గ్రంథంలో ఈ సామెతల గ్రంథం మొత్తం చదువుకుంటూ పోతుంటే చూడు, ఆయన చక్కగా ఇంటి కిటికీలో నుండి చూశానని చెప్తున్నాడు. ఏ కిటికీ కూడా చెప్పాడు, అల్లికల గల కిటికీ. నా ఇంటి కిటికీలో నుండి నేను చూస్తున్నాను. ఎలాంటి కిటికీ అది? అల్లికల గల కిటికీల నుంచి నేను చూస్తూ ఉంటే అతను అలా చేస్తూ ఉన్నాడు. ఆమె ఏం చెప్తుందో తెలుసా? అతనికి ఏం చెప్తుందో తెలుసా? 19వ వచనం, 7వ అధ్యాయం 19వ వచనం, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను, పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడానెను. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని విడుచుకొని పోయాను. చూడండి దేవుని పిల్లలు, చాలామంది పిల్లలు చూడండి, ఎంతమంది ఎవరు చెప్పినా వినరు. ఇచ్చకపు మాటలు ఎవరని చెప్పారనుకో అదే వింటారు. తల్లి చెప్తే వినరు. తల్లి తండ్రి మంచి మాటలు చెప్తే ఏందమ్మా నువ్వు నాకు చెప్పేది ఏంది అంటారు. ఎవరైనా ఇచ్చకపు మాటలు చెప్పారనుకోండి, చక్కగా పుచ్చకాయ తిన్నట్టుగా తింటారు. ఆ మాటలని స్వీట్లు లడ్డూలు తిన్నట్టుగా తింటారు. మంచి అనేది వినరు. తల్లి చెప్పి తల్లి మాట వినమని బైబిల్లో అసలు చక్కగా, నా కుమారుడా నీ తల్లి మాటలు, నీ తల్లి ఉపదేశము త్రోసి వేయకుము అని తల్లి మాటలు వినమని చక్కగా రాయించాడండి దేవుడు. చూడండి 7వ వచనంలో చూడండి, 7వ అధ్యాయంలో సామెతలకు, నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకునుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము, నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకునే ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటికి కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో కుమారుడా. తండ్రి చెప్పొచ్చు, తల్లి చెప్పొచ్చు. ఈ మాటలన్నీ త్రోసి వేయకూడదండి. త్రోసి వేసిన తర్వాత అవి మళ్ళా వదలాలంటే చాలా కష్టం. వలలో పడటం చేప వలలో పడ్డ తర్వాత తప్పించుకోవటం కష్టమేనా? చాలా కష్టం. ఆ వలను తప్పించుకొని పోవాలనంటే సమస్యలనే సుడిగుండాల్లో, సమస్యల్లో నీ జీవితాన్ని, నీ యవనాన్ని, నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ విలువైనటువంటి నీ ప్రాణాన్ని సమస్యల్లో పెట్టుకోవటం సులువే. బొబ్బలు పెట్టే మాటల ద్వారా యవనాన్ని త్యాగం చేయటం సులువే.
కానీ ఆ కొద్ది రోజులు ఉన్నటువంటి ఆ సుఖ సంతోషాల కోసం నీ నిలువెత్తు జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అదే దేవుడు చెప్తున్న మాట. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల సంగబద్దగా కాలకుండా ఉండునా. కాలుద్ది, ఒడి కాలుద్ది, వస్త్రాలు కాలితే శరీరం కూడా కాలిపోద్ది. మళ్ళీ ఆ వలను నుండి తప్పించుకోవాలంటే వల తప్పించే వాళ్ళు రావాలి. ఇంతకాలం సమయం ఈ లోపు నీ వయసు మొత్తం అయిపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, పడుచువాడు అన్నాడు. ఏమని పేరు పెట్టాడు? పడుచువాడు. యవన ప్రాయంలోనే ఇవన్నీ జరుగుతాయి. తప్పిపోయే మార్గం ఎప్పుడంటే, తప్పిపోయే వయసు, ఎదురు చెప్పే వయసు, లెక్క చేయని వయసు ఎప్పుడు? 16 నుంచి 25. కొంతమందికి 50 సంవత్సరాలు వచ్చినా మెచ్యూరిటీ రాదనుకో, అది వేరే విషయం. కొంతమందికి 50 ఏళ్ళు వచ్చినా కూడా చిన్నపిల్లలే లెక్కనే చేస్తారు. చిన్నపిల్లలు లెక్కనే చేస్తారు. 50 ఏళ్ళు వచ్చినా కూడా వయసును బట్టి మాట్లాడరు. ఆ వయసుకు తగ్గ మాటలు రావు. వయసు ఒకటి ఉంటుంది, మాట ఒకటి ఉంటుంది, అది వేరే విషయం. కానీ పడుచు ప్రాయంలోనే సురేష్ సంఘ పెద్ద పౌలు గారు ఒక పాట పాడుతుంది, యవ్వన ప్రాయము అతి భయంకరము పాడతారు చక్కగా. యవ్వన ప్రాయంలోనే నువ్వు వినాల దేవుని మాట. కిటికీలోంచి, అల్లికల కిటికీలోంచి చూస్తుంటే పడుచు వాడు సంధి వేల పొద్దుగుంకిన తర్వాత సునీల్ లాంటి వాడు అనుకోవచ్చు. కాసేపు పడుచువాడు రేవంత్ అనుకోండి, కాసేపు. మళ్ళీ వాళ్ళంటే కాదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కాబట్టి సిద్ధు అనుకోండి కాసేపు, సురేష్ అనుకోండి. కాబట్టి దేవుని పిల్లలాగా ఆలోచించండి బాగా. ఏం పాట నేర్చుకుంటున్నాం మనం? ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకోవడం అనగా నేమి అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి మీ ఒడి కాలేటట్టుగా మీరు చేసుకోవాలి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా. స్త్రీలకు కూడా యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన చేసుకొని వారు బాగుండాలని కూడా పత్రికల్లో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విన్న మాటలను మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఇతరులకు కూడా ఏం చేయాలి? అవి చెప్పాలి, నేర్పించాలి. మీరు కూడా నిరంతరం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడండి మీరు చూడండి, ఎవరెవరు ఒడిలో అగ్ని పెట్టుకుంటున్నారో మీకే అర్థమైపోతుంది గమనిస్తే. సమాజంలో కానీ, సంఘంలో, వాటికెళ్ళి చూస్తున్నాం ఏంటంటే నువ్వు, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఒడిలో అగ్నిని ఉంచుకోకూడదు. ఒడిలో అగ్నిని ఉంచుకొని వస్త్రాలు ఒడిని కాలేదాకా కూడా తెచ్చుకోవద్దు. కాబట్టి దేవుని పిల్లరా, విన్న మీరు మిగతా వారికి కూడా చెప్పాలి, మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటుండాలి. మనమందరం కూడా నేర్చుకునే దేవుని మాటలను ఇతరులకు తెలియజేస్తూ చక్కగా జీవితాన్ని కట్టుకోవాలని మీ అందరికీ నేర్పిస్తూ, నేర్చుకుంటూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సంరక్షాలను వారికి నాకు వెంటున్న దేవుని పిల్లలందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.